చుట్టుపక్కల పెద్దమ్మ తల్లిని ఫస్ట్ మాకు తెలిసినంత వరకు పెద్దమ్మ తల్లి నువ్వు ఆడ చూసినావు హైదరాబాద్ లో చూసి అవును చూడ కూడా విన్న పేరు వేరే వాళ్ళు చెప్పి పెద్దమ్మ తల్లి అక్కడ బాగా సత్యమ్మ తల్లి అని ఆమె మన పక్క ఎక్కడ ఇల్లా కదా పెద్దమ్మ తల్లి అని అంటున్నారు. చూసిన తర్వాత నాకైతే బాగా నమ్మకం అనిపిస్తుంది. నేను అనుకునేవన్నీ కూడా జరుగుతా ఉంటాయి. మా అనుకొని పోయే వాళ్ళకేమో అవేమో ఇప్పుడు నమ్మకంగానే ఉంటాయమ్మా. మీరు ఎంత దేశాలలో ఉండండి, ఆ తల్లి ఏమో ఆ టయానికేమో మీకు అడిగేమో వచ్చాది కాకుండా ఏం పోదు. ఇప్పుడు బాగా నమ్మినాము, నమ్మిన దాన్ని ఆ తల్లి మా వచ్చింది. మీరు లేకపోతే నమ్మకపోతే ఎట్టొస్తారమ్మా చెప్పు. ఆ దేవతని ప్రతి ఒక్కరు ఆయమ్మ సాయపడతాయి, ఖచ్చితంగా 10 మందిని కాపాడుతాను చెప్పి లేదన్నమాట. ఆ తల్లిని నిలిపించడానికి శక్తి లేదు. మాకు అప్పుడు సాయినగరంలో ఉన్నాం. సాయినగరంలో నుంచి ఇప్పుడు వచ్చినాం. వచ్చి గవర్నమెంట్లో నిలిచిపోయినాం. ఈయన నిలిచిపోయాల ఇక్కడే ఎండలకాలం వచ్చి చెట్టు కింద మంచం వేసుకొని ఇక్కడే అందరం నేను నా కొడుకు నా నాయన అమ్మాయిలకు చిన్న పూజ మాదిరి పట్టించుకున్నాము అని చెప్పినాడు నా కొడుకు. నోట్లో వచ్చింది ఆమె, నా పెద్ద కొడుకు వచ్చింది. సరేలే నేనా చేస్తాను నేను వాళ్ళని వీళ్ళని మా వాళ్ళందరినీ ఇలా ఇచ్చే బండికి ఈ 2,000 అట్లా ఇచ్చామన్నా. నేను అలాగే అవసరం లేదు. 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ మళ్ళీ సొంతం పెట్టుకున్నాం. ఒక్కరు ఇచ్చినా కానీ మళ్ళీ అధికారం అందరూ శివాయి ఇస్తారు. మనకే ఉంటుంది, ఆ పేరు మనకే ఉంటుంది నాయన అని చెప్పి వేరే చోట తీసుకొచ్చినాము. మా అప్పు తీసుకొచ్చుకొని నేను ఈడ బేసుమఠం ముందు బేసుమఠం నేర్పించినాం. బేసుమఠం నేర్పించి ఆ తల్లికి ఈడ బేసుమఠం నేర్పించి ఈడ పెట్టుకున్నాము, ఈడ చూసుకున్నామని బాబునాయన చూపించినాం. చూపించి ఇదే మంచిదన్నా అంటానే మా అమ్మాయి ఇంటి ఆయన అది ఆళ్ళగడ్డ పోయినాడు. అమ్మాయిని ఆళ్ళగడ్డ నుంచి ఎత్తుకొని వచ్చింది. విగ్రహాన్ని చేపించినాం. చేపించి ఆడ 10-15 రోజులు అమ్మాయిని ఆడ చేసినారు. చేర్చాలి మా నుంచి ఇడికి రావాలి కదా, రావాలి కదా. ఎవరు పేరు కొలం వచ్చాది అందరికీ రమ్మంటే రాదు కదా. ఆమె ఎవరి పేరు కొలం వచ్చారని చెప్పి మళ్ళీ బాబునాయ్ అడిగాను. బాబునాయ్ పిల్లలు వేసుకొని అయితే ఆ తల్లి ఆ నుంచి 10 లక్షలు అంటే తీసుకొచ్చడానికి లేదు. అట్టొచ్చాడు మా ఎవరు మనం ఎక్కువ మన ఇంటి దేవతని మనం అంటే ఎక్కువ నువ్వు కొలుస్తా అంటావు. వాళ్ళ పేరు మీదనే వచ్చేది. నా మనమల్ల పేరు మీద చూపించిన, నా కొడుకు పేర్ల మీద చూపించిన, నా మీద చూపించిన అందరి చూపించిన జాతకాలు కానీ చూపించిన. మీ ఇంట్లో అంత పిల్లకాయ అయినా కానీ ఆయమ్మ మీ అమ్మకి వస్తుందని చెప్పినాడు. కడుపున పొయ్యి ఎత్తుకొని రావచ్చు, మీ ఇంట్లో అంత పిల్లోడు పోయినా కానీ ఆయన వచ్చేది అని నుంచి అల్లగడ్డ నుంచి అన్నాడు. అంటే ధాన్యంలో పెట్టుకొని రావాలన్నారు. ధాన్యంలో పెట్టుకొని రావాలంటే ఆమె నా కడపలో మా వదినలు ఒరి వేస్తాను 3 బొడ్లు తీసుకొని బాగా మొక్కలు తీసుకొని మా పెద్ద ఆయన పోయి అమ్మాయి శిల రాదు అయితే శిల చేస్తారు ఆడ శిలకు ఆయన చూపించి ఆయన వచ్చిస్తే మా పెద్ద ఆయన ఈడ మళ్ళా వచ్చి ఇచ్చేసినాడు. అమ్మాయి ఇద్దరం చేసి అక్కడ పక్కన పెట్టి పొలిమేరు పెద్దమ్మ అని ఆయన స్వామి అన్నాడు. అని అక్కడ రూపం చెట్టు పక్కన పెట్టినాడు. పెట్టి కొడుగుడుతో జిట్టు తీసినాడు. ఆయన రూపాన్ని జిట్టు తీసి ఆయన నాకు ఫోన్ చేసి నీ ఇంటి దేవత రెడీ అయ్యింది ఆయన వచ్చి తోలుకొని పోదురా మీ ఇంటి దేవతని వచ్చి నువ్వు అన్నాడు. అదే చేసిన ఆయన శిల్పం చెక్కిన ఆయన మీ ఇంటి దేవత రెడీ అయ్యింది వచ్చి ఎత్తుకొని పోరాను. అమ్మ నుంచి జీపు తీసుకొని పోయినారు. నా పెద్ద కొడుకు అంతా పోయినారు. పిల్లలు పోయి 5 మంది వాళ్ళకి లేని వాళ్ళని ఆమె పిల్లకాయలు పోయినారు. ధాన్యంలో పెట్టుకొని ఆమె ఈయడమ్మని పెట్ట తిన్నాలా వద్దే
మా పోలీసు వాళ్ళు ఉండారంట దావమ్మడి బజ్జీపుల్ని కానీ బండ్లని కానీ రానిలేదంట. ఆయన మా పిల్లకాయ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా దేవుడు అమ్మవారిని ఎత్తుకొని పోతున్నామంటే సరే సరే అని ఆ తల్లికి వచ్చి ఆ తల్లి తావు ఇడిపించుకునేది, వాళ్ళందరినీ దారి ఇడిపించుకునేది. నేను వచ్చినారు ఆయన కానీ ఇచ్చి నెల రోజులు ఆయన పూజ చేసి అవన్నీ చేసినాము. అన్ని చేసి అన్ని గుడి కట్టించుకొని పెట్టుకొని ఈ పొద్దుకు 10 మందికి ఆ తల్లి సాయపడతాను. తల్లి 10 మంది కదా సాయపడతాను. నాకు ఒక్కదానికే కాదు తల్లి, ఆ తల్లి నాకు దేవతే, అది ఒక్కరికి దేవతే. 10 మందికి ఆ తల్లికి మొక్కుతారు. మన ఈ దానం పోయే వాళ్ళైతే ప్రతి ఒక్కరు 10 గంటలప్పుడు పోతారు, 12 గంటలప్పుడు పోతుంటారు. అమ్మ అని మొక్కొని పోరు దావన